ఆకాశవాణి నిరంతర ప్రసార స్రవంతి. ఇందులో ప్రతి బిందువు ఒక అనుభూతి. అలనాటి కార్యక్రమాలు తలుచుకుంటే చాలు ఆనాటి మధుర స్మృతుల్లో తేలిపోతాం. విని ప్రతిస్పందనలు తెలుపుతారని కోరుతూ నమస్కారం. ఆకాశవాణి అమూల్య కార్యక్రమాల్ని వీక్షించడం కోసం ఏఆర్ హైదరాబాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ఛానల్లో మీకు కనపడుతున్న గంట చిహ్నాన్ని ఎంపిక చేయటం మర్చిపోకండి. నిరంతరం వీక్షించండి తరంతరం గుర్తుండిపోయే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారాలు. ఆకాశవాణి బాపు బాట, జీవితమే ఒక సందేశం. కార్యక్రమ నిర్వహణ చంద్రశేఖర్ మల్లాది. మాంసభక్షణ ప్రారంభించిన కాలం నాటికి దొంగతనం, ప్రాయశ్చిత్తం వంటి దోషాలు వివాహం కాకపూర్వం నాటివి, ఆ తర్వాతివి కూడా వివరించవలసిన ఉన్నాయి అంటారు బాపూజీ. అత్యున్నతమైన స్వేచ్ఛకి అత్యధికమైన క్రమశిక్షణ, నమ్రత అవసరం. క్రమశిక్షణ, నమ్రత ద్వారా సాధించిన స్వేచ్ఛను ఎవరూ కాదనరు. కానీ కట్టుబాటు లేని లాలస్యతాభావం అసభ్యతకి, క్షుద్రతకి తార్కాణం. దానివల్ల వ్యక్తికి, అతని ఇరుగు పొరుగు వారికి కూడా నష్టం కలుగుతుంది. ప్రజాస్వామ్యవాది పుట్టుకతో క్రమశిక్షణ గలవాడవుతాడు. ఎవరైతే సహజంగా, స్వచ్ఛందంగా అన్ని చట్టాలకు, ప్రకృతి సిద్ధాంతాలని అనుసరిస్తారో అట్టివారికి ప్రజాస్వామ్యం అలవడుతుంది. నేను స్వభావరీత్యా, శిక్షణ రీత్యా కూడా ప్రజాస్వామ్యవాదిని. ప్రజాస్వామ్య సేవ చేయదలుచుకున్న వారంతా ఆ నిబంధనలకు లోబడాలి. ప్రజాస్వామ్యవాది స్వార్థరహితుడు. అతడు తనను గురించి, తన పార్టీ గురించి గాక ప్రజాస్వామ్యం గురించే ఆలోచిస్తాడు. ఆనాడే అతని శాసనోల్లంఘన హక్కు పొందుతాడు. నేను ఎవరిని వారి నిశ్చిత అభిప్రాయాలు మానుకోమని, వారి వ్యక్తిత్వం అణుచుకోమని అడగటం లేదు. ఆరోగ్యప్రదమైన నిజమైన అభిప్రాయాలు, భేదాలు మన ఆశయాలకి భంగకరం కావు. సీమకు సిరులు బాయి బెహనుల కలలు, భారత సీమకు సిరులు బాయి బెహనుల కలలు, భారత శాసన విధులు, బహుజన సిద్ధాంతాలు, బహుజన సిద్ధాంతాలు. భాషలు మతాలు వేరు, భావములొకటిగా చేరు, వేషము వాసము వేరు, వేదములొకటే తీరు. భాషలు మతాలు వేరు, భావములొకటిగా చేరు, వేషము వాసము వేరు, వేదములొకటే తీరు. పోషణ చేసడి ఏరు, గగనపు టంచుల జోరు, భూషణ మణి జోహరు, భువికే తరగని పేరు, భువికే తరగని పేరు. భారత సీమకు సిరలు బాయి బెహనుల కలలు, భారత శాసన విధులు, బహుజన సిద్ధాంతాలు, బహుజన సిద్ధాంతాలు. కరుణారసముల ఘనులు, కలహములేని సుగుణులు, సరిగమ పదని ధ్వనులు, సమరం వలదన గతులు. కరుణారసముల ఘనులు, కలహములేని సుగుణులు, సరిగమ పదని ధ్వనులు, సమరం వలదన గతులు. కోరిన వరముల సుధలు కురిపించు దేవుడా, తరగము సంపద నిధులు, తరతరములకే కళలు, తరతరములకే కళలు. భారత సీమకు సిరలు బాయి బెహనుల కలలు,
భారత శాసన విధులు బహుజన సిద్ధాంతాలు బహుజన సిద్ధాంతాలు. నా ఒక బంధువు సాహసంలో పడి సిగరెట్ తాగాలని నాకు సరదా కలిగింది. మా దగ్గర డబ్బులు లేవు. సిగరెట్ త్రాగితే దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటో, దాని వాసనలో గల మజా ఏమిటో మా ఇద్దరిలో ఎవ్వరికీ తెలియదు. కానీ పొగ ఊదుతూ ఉంటే భలే మజాగా ఉండేది. మా పెనితండ్రికి ఆ అలవాటుంది. ఆయన మరో కొంతమంది పొగ పీల్చి సుతారంగా బయటికి వదులుతూ ఉండటాన్ని చూసి మాకు కూడా ఓ దమ్ము లాగుదామనే కోరిక కలిగింది. మా దగ్గర డబ్బులు లేవు. అందువల్ల మా పెనతండ్రి గారు కాల్చి పారేసిన సిగరెట్ ముక్కలు ఏరి కాల్చడం ప్రారంభించాం. అయితే అవి కూడా అనుకున్నప్పుడల్లా దొరికేవి కాదు. దొరికినా ఎక్కువ పొగ వచ్చేది కాదు. అందువల్ల నౌకర్ల డబ్బులు దొంగిలించి బీడీలు కొనటం ప్రారంభించాం. పెద్దవాళ్లు ముందు ఎలా కాల్చడం, అందువల్ల దొంగిలించిన డబ్బుతో దేశవాళీ సిగరెట్లు కొని రహస్యంగా తాగటం ప్రారంభించాం. కొన్ని మొక్కల కాడలకు నాకు పేరు గుర్తులేదు, కానీ సన్నని బెజ్జాలుంటాయని వాటిని సిగరెట్ల మాదిరిగా కాల్చవచ్చని విన్నాం. దాంతో మాకు తృప్తి కలగలేదు. మా స్వాతంత్ర్యాన్ని గురించి యోచించి చాలా దుఃఖించాం. పెద్దల అనుమతి లేకుండా ఏమీ చేయలేకపోతున్నందుకు విచారించాం. చివరికి విసిగిపోయి ఆత్మహత్యకు కూడా పూనుకున్నాము అంటారు గాంధీజీ. అయితే ఆత్మహత్య ఎలా చేసుకోవటం, విషయం ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది? ఉమ్మెత్తి గింజల విషయం అని తెలుసుకోవచ్చు. వాటి కోసం వెతుక్కుంటూ అడవికెళ్ళి వాటిని తెచ్చుకోవచ్చు. ఇలా సాగాయి ఆయన ఆలోచనలు. కేదారేశ్వర దేవాలయానికి వెళ్లి దీపం ప్రమిదిలో నెయ్యి పోసి దైవదర్శనం చేసుకున్న తర్వాత మారుమూలన్న చోటు కోసం వెతికారు. అయితే వెంటనే ప్రాణం పోతే చస్తే ఏమిటి లాభం? ఏమి సాధించినట్లు? స్వాతంత్రం లేకుండా బ్రతకకూడదా? ఈ రకమైన ఆలోచనలతో గాంధీజీ బుర్ర వేడెక్కిపోయింది. ధైర్యం తగ్గిపోసాగింది. అప్పటికి 2-3 ఉమ్మెత్త గింజలు మింగేశారు. తర్వాత సాహసించలేకపోయారు. ఆ ఇద్దరికీ చావంటే భయం వేసింది. కుదుట పడేందుకు, ప్రాణాలు నిలుపుకునేందుకు రామమందిరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడం తేలిక వ్యవహారం కాదని అప్పుడు ఆయనకు బోధపడింది. అప్పటి నుండి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటాను అంటే ఆయనకు ఆ మాట మీద విశ్వాసం కలగకుండా పోయింది. అన్నా మాను మన్నా ఓ అన్నా మాను మన్నా ఈ పాపిష్టి కళ్ళు బుద్ధులు పాడకన్న నష్టము కలుగునన్న కష్టము జందా కన్నా మాను మన్నా ఓ అన్నా మాను మన్నా There is an unalterable law governing everything and every being that exists or lives. It is not a blind law, for no blind law can govern the conduct of living beings. And thanks to the marvelous researches of Sir J.C. Bose, it can now be proved that even matter is life. That law, then, which governs all life is God.
Law and the lawgiver are one. I may not deny the law or the lawgiver because I know so little about it or him. Just as my denial or ignorance of the existence of an earthly power will avail me nothing, even so my denial of God and His law will not liberate me from its operation, whereas humble and mute acceptance of divine authority makes life's journey easier, even as the acceptance of earthly rule makes life under it easier. కులమువారెల్లాను కూడదనుచునుండా, అలి బిడ్డలు ఎంతో గోల పెట్టుచునుండా. కులమువారెల్లాను కూడదనుచునుండా, అలి బిడ్డలు ఎంతో గోల పెట్టుచునుండా. కళ్ళు తాగి చెడి గాలవలో పడ ఎల్లావలు అన్నావో అన్నా ఈ ఆత్మహత్యా సంకల్పం గాంధీజీకి మరో విధంగా తోడ్పడింది. సిగరెట్టు పీకు ముక్కలకు సలాం చెప్పేందుకు, సిగరెట్ల కోసం నౌకర్ల డబ్బులు దొంగిలించకుండా ఉండేందుకు ఎంతగానో సహకరించింది. పెరిగి పెద్దవారైన తర్వాత సిగరెట్లు తాగాలనే వాంఛ ఎప్పుడో తనకు కలగలేదు అంటారు గాంధీజీ. అది చాలా అనాగరికం, హానికరం, రోత వ్యవహారం అనే నిశ్చయానికి ఆయన వచ్చారు. ప్రపంచంలో సిగరెట్ల కోసం ఇంత మోజెందుకు నాకు అర్థం కాదు. పొగ త్రాగేవాళ్లతో రైలు ప్రయాణం నేను చేయలేను, నాకు ఊపిరాడదు అంటారు గాంధీజీ. మనగోన్నతం సంస్కృతి ఇతరులకు చూపు తగు పథం. మనగోన్నతం సంస్కృతి ఇతరులకు చూపు తగు పథం. తరతరముల ఘనతను విని దానికి రుదామని, తరతరముల ఘనతను విని దానికి రుదామని, వసుధైక కుటుంబం అని సమభావము పెంచుకొని, వసుధైక కుటుంబం అని సమభావము పెంచుకొని కనుమా భారతదేశం నవనిధులాలయం. జనులు కలసి నిలిపితే అగును శాంతి నిలయం. కనుమా భారతదేశం నవనిధులాలయం.
చింతనల వదలుకో, స్నేహం నీలోన పెంచుకో. సిరుల పలుకుటకు సత్ఫలం, పరుల కిడుటయే తెలుసుకో. స్వార్థ చింతనల వదలుకో, స్నేహం నీలోన పెంచుకో. సిరుల పలుకుటకు సత్ఫలం, పరుల కిడుటయే తెలుసుకో. ఆదర్శము ఆచరణలో, నీతి నీదు చేతలో. ఆదర్శము ఆచరణలో, నీతి నీదు చేతలో. చూపాలని శ్రమించవో, సవరించుకో మదిలో. చూపాలని శ్రమించవో, సవరించుకో మదిలో. హనుమా భారతదేశం నవనిధులాలయం, జనులు కలసి మెలిగితే అగును శాంతి నిలయం. హనుమా భారతదేశం నవనిధులాలయం, జనులు కలసి మెలిగితే అగును శాంతి నిలయం. హనుమా 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 హనుమా. ప్రపంచంలో ఉండే వస్తువులు, విషయాలపై ఆకర్షణ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ శాశ్వతం కాదు అని గ్రహించటం చేత వాటిపై అనురక్తి పోయి విరక్తి కలుగుతుంది. అలాంటి భావనలు వైరాగ్యానికి దారితీస్తాయి. సాధన చతుష్టయం వల్ల మనోనిగ్రహం కలుగుతుంది. అప్పుడు సాధకుడు సర్వాన్ని ఆత్మగానే చూస్తుంది. శ్రవణం, మనన ఇలాంటి వాటి వల్ల సమాధి స్థితి లభిస్తుంది. ఆత్మస్వరూపాన్ని ధ్యానించటం వల్ల ఆత్మ సాక్షాత్కారమై తానే బ్రహ్మవుతాడనేది క్రమంగా సాధన వల్ల కలిగే ఫలితం అని చెప్పారు. సద్గురువు నుండి ఆత్మవిద్య నేర్చుకోవాలి. నేర్చిన దాన్ని మనసుకు పట్టించుకుని దాని ఆచరణలో పెట్టగలగాలి. ఇదివరలో మనస్సు గురించిన విశేషాలు చెప్పుకున్నప్పుడు అదెలా మలినమైందో తెలుసుకున్నాం. మనసు మలినంగా ఉండటం వల్ల ఎప్పుడూ చెలుస్తూ చంచలంగా ఉంటుంది. అలాంటి మలినమైన మనసులో ఏదీ సరిగ్గా ప్రతిబింబించదు. అంటే దాన్ని సరైన దృష్టితో చూడలేదు. అందుచేత ముందుగా భక్తి ద్వారా మనసును ఏకాగ్రం చేయాలి. ఆ తర్వాత ఆ మలినాల్ని, మురికిని వదిలించుకోవాలి. వ్యక్తి స్వేచ్ఛగా ఉన్ననాడే అతను తాను పూర్తిగా సంఘానికి సేవ చేయటంలో నిమగ్నుడవటానికి వీలు ఉంటుంది. అది లేనినాడు అతని యంత్రాంగంలో ఒక భాగం అలా తయారైపోతాడు. సంఘం క్షీణిస్తుంది. వ్యక్తి స్వతంత్రం నిరాకరించిన నాడు లాభదాయకమైన సంఘ నిర్మాణం సాధ్యం కాదు. స్వరాజ్యం అంటే స్వరాజ్యం గల వ్యక్తుల కూటమి అన్నమాట. అందుచేత స్వరాజ్యం వ్యక్తులు తమ విధులను పౌరులుగా నిర్వర్తించిన నాడు సాధ్యమవుతుంది. ఆనాడు వ్యక్తి తన హక్కుల గురించి ఆలోచించడు. తన విధులు నిర్వహించిన నాడు హక్కులు వాటంతటా అవే లభిస్తాయి. తన విధులు నిర్వర్తించగలగటం దానికంటే కావలసిన పెద్ద హక్కు ఏముంటుంది? దానివల్ల సక్రమంగా హక్కులన్నీ లభిస్తాయి. మిగతాదంతా ఏదో విధంగా హింసకు దారితీస్తుంది. హక్కులు సాధించాలి అంటే బాధ్యతల నిర్వహణ అవసరం. మన బాధ్యతలని, విధులని నిర్వర్తించిన నాడు హక్కులు వాటంతట అవే లభిస్తాయి. మన విధులు మనం నిర్వహించకుండా మన హక్కుల కోసం పరుగులెడితే హక్కులు మనకి లభించవు. మనం వాటి కోసం పరిగెత్తే కొద్దీ అవి దూరమవుతాయి. దీనినే శ్రీకృష్ణ భగవానుడు గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని వివరించారు. కర్మ చేయటమే మన విధి. దానివల్ల కలిగే ఫలితం మన హక్కు. శాస్త్ర సమ్మతమైన కర్మలను చేస్తూ ఉండటం వల్ల క్రమంగా చిత్తం శుద్ధమయ్యి నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. మనసు యొక్క స్థితి సత్వరజస్తమో గుణాల కలయిక ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. వర్ణాశ్రమ ధర్మాలంటే తాను పుట్టిన కులం కాక వాసనల చేత ఏర్పడ్డ మనస్సు యొక్క గుణాధిక్యతను బట్టి వర్ణం అనేది నిర్ణయింపబడుతోంది. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం ఈ 4 ఆశ్రమాలుగా చెప్పబడ్డాయి. ఈ 4 ఆశ్రమ ధర్మాలు. ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి ఈ ఆశ్రమ జీవన విధానంపై ఆధారపడి ఉంటాయి. బ్రహ్మచర్యం
గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, ఈ 4 వర్ణాశ్రమ ధర్మాలు. వీటికి అనుసరించే సాధన జరగాలి. వీటితో పాటు కర్మానుష్ఠానం కూడా జరగాలి. మనస్సును అదుపులో ఉంచుకుని సాధన చతుష్టయంతో ముందుకు వెళ్ళాలి. మనస్సును అదుపులో ఉంచుకుని సాధన చతుష్టయంతో అడుగులు వేయాలి. భారతావని భాగ్యప్రదాయిని విశ్వైక జీవని విమల పావని భారతావని భాగ్యప్రదాయిని విశ్వైక జీవని విమల పావని భారతావని భాగ్యప్రదాయిని నేను స్వేచ్ఛగాను బలంగాను ఉండటం వల్ల నా ఇరుగు పొరుగు వారు కూడా నా బలం వల్ల, స్వేచ్ఛ వల్ల లాభం పొందాలి. అలాగే వ్యక్తులు, రాష్ట్రాలు కూడా మాతృభూమి అభ్యుదయానికి తమ సర్వస్వం త్యాగం చెయ్యాలి. కులతత్వం మనలో బాగా వేళ్లుపారింది. అది ముస్లింలలోనూ, క్రైస్తవుల్లోనూ, ఇతర మతాల్లో కూడా గోచరిస్తోంది. వర్గీయ విభజన ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా ఏదో రూపంలో కనపడుతూ ఉంటుంది. అంటే ఈ కల్మషం మానవజాతి అంతట్లోనూ ఉంది. ఇది నాశనం కావాలంటే మతమనే సూదుమందు అవసరం. ఇటువంటి వర్గ విభజనకి ఏ మత గ్రంథాలు అనుమతించటం లేదు. అర్థం అనర్థమని, దానివల్ల కొంచెం కూడా సుఖం లేదని, దీంతో సొంత బిడ్డ నుండి కూడా భయమే వస్తుందని ఇది లోకనానుడి. అర్థం అనర్థానికి దారితీయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ధర్మ, అర్థ, కామ, మోక్షాలైన పురుషార్థాలను మనిషి సక్రమంగా గ్రహిస్తే అతని జీవిత పరమార్థం ఏమిటో బోధపడి అర్థానికి అర్థమవుతుంది. అన్నమేఖలా మృదుల కావ్య మధుర సలోలా సస్యశ్యామలా అన్నమేఖలా మృదుల కావ్య మధుర సలోలా కాంతి కామిత పునీత చరిత కాంతి కామిత పునీత చరిత నిరుపమ నిర్మల గుణపడిత కాంతి కామిత పునీత చరిత నిరుపమ నిర్మల గుణపరిత భారతావని భాగ్యప్రదాయిని విశ్వైక జీవని విమల పావని భారతావని భాగ్యప్రదాయిని కావ్యగాన గంగావతరణం కావ్యగాన గంగావతరణం కాంచన మంజీర స్వర నిర్వాణం కావ్యగాన గంగావతరణం కాంచన మంజీర స్వర నిర్వాణం సప్తస్వరముల రాగాలాపం సప్తస్వరముల రాగాలాపం నీవే
కలాపం నీవే సత్యం సుందర రూపం భారతావని భాగ్యప్రదాయిని విశ్వైక జీవని విమల పావని భారతావని భాగ్యప్రదాయిని. భారతదేశం అంతా ఒక దేశమే అంటే మనలో తేడాలు వ్యత్యాసాలు లేవని అర్థం కాదు. మన పూర్వులు భారతదేశం అంతటిలోనూ పర్యటించేవారు. ఒకరి భాష ఒకరు నేర్చుకునేవారు. వారిలో ఒకరంటే ఒకరికి అన్యోన్యత ఉండేది. దక్షిణాన రామేశ్వరం, తూర్పున జగన్నాథం, ఉత్తరాన హరిద్వారం పుణ్యక్షేత్రాలుగా పూర్వులు నిశ్చయించారంటే దాని అర్థం ఏమిటి? వారు తెలివి తక్కువవారు కాదు. వారికి భగవద్ ఆరాధన ఇంటి వద్ద సాధ్యమని తెలుసు. ఎవరి ఆత్మలు పవిత్రమైనవో, ఎవరి సత్ప్రవర్తనలో వారి ఇళ్లల్లో గంగాభవాని అవతరిస్తుందని వారు అనేవారు. కానీ వారికి యావత్ భారతం ఒకటే అని తెలుసు. అందుకే వారు పుణ్యక్షేత్రాలని దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేశారు. భారతీయులందరూ ఒకటే. నేటి నవనాగరికులు మాత్రమే మనమంతా వేరు వేరు అంటారు. వేరు వేరు మతాల వారు భారతదేశంలో ఉన్నారు కనుక భారతదేశం ఒక దేశం అంటే సరిపోదు, కాకపోదు. విదేశీయులు మన దేశంలో వచ్చి నివసిస్తున్నంత మాత్రాన మన జాతీయ ఐక్యత పోదు. వారు కూడా మనలో కలిసిపోతారు. వారినందరినీ మనలో చేర్చుకోవటానికి శక్తి కలిగిన నాడే మన దేశం ఒక దేశం అవుతుంది. మన దేశానికి ఆ శక్తి ఉంది. నిజానికి మన దేశంలో చాలా మతాలే ఉన్నాయి. కానీ మనకి దేశమంతా ఒకటే అన్న జాతీయ భావన ఉన్ననాడు మాత్రమే మనం ఒకరి మతంతో ఒకరి జోక్యం కలగజేసుకోము. భారతదేశంలో హిందువులు ఒక్కరే ఉండాలని కనుక విశ్వసిస్తే వారు తమ ఊహా ప్రపంచంలోనే నివసిస్తున్నట్టు లెక్క. హిందువులు, మహమ్మదీయులు, పార్సీకులు, క్రైస్తవులు వీరంతా భారతదేశాన్ని తమ ఆవాసం చేసుకున్న నాడు వారంతా మన దేశీయులే. సత్యకీర్తి సుగుణదీప్తి వేదవర్తి భగవతి సత్యకీర్తి సుగుణదీప్తి వేదవర్తి భగవతి అంజలింతు నా కన్న తల్లి అంజలింతు నా కన్న తల్లి పరమసింధుని పాదాల రాలి అంజలింతు నా కన్న తల్లి పరవశింతుని పాదాల రాలి భారతావని భాగ్యప్రదాయిని విశ్వైక జీవని విమల పావని భారతావని భాగ్యప్రదాయిని విశ్వైక జీవని విమల పావని భారతావని భాగ్యప్రదాయిని. వ్యక్తిత్వం, గౌరవం, హుందాతనం, నడవడిక, సౌశీల్యం ఇలాంటి అంశాలన్నీ మనిషి ఔన్నత్యానికి ప్రతీకలు. కానీ మనం ఆ విషయాన్ని మర్చిపోయి కేవలం డబ్బులతో తెచ్చిపెట్టుకున్న పటాటోపంతో విలువలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదంతా తాత్కాలికమైన గుర్తింపే. డబ్బెంత అశాశ్వతమో ఆ డాంబికాలు కూడా అంతే అశాశ్వతం. బానిసకే బానిసలా, మనకు బానిసలా ఉండాల్సిన సంపదలకు మనమే బానిసలం అవుతున్నాం. బానిసకే బానిసలా, మనకు బానిసగా ఉండాల్సిన సంపదలకు మనమే బానిసలవుతున్నాం. నిత్య జీవన వ్యవహారాలలో ధనం విలువ తెలియంది కాదు. సంపదలను త్యాగం చేసి బికారుగా జీవించమని ఏ గురువు బోధించలేదు. కానీ మనం రక్షణగా పెట్టుకున్న పెంపుడు కుక్కకి మనమే కాపలా కాస్తూ ఉంటే అంతకు మించిన వింత ఇంకోటి ఉండదు కదా. ప్రస్తుతం ఆధునిక సమాజంలో సంపదల వేటలో పడిన వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. మన అదుపులో పెట్టుకోవాల్సిన ఆస్తిపాస్తుల హస్తంలోకి మనం వెళ్ళిపోతున్నాం. మరువకుడార్యులారా
వధలు మరువకుడార్యులారా పంజాబు వధలు మానవతే మనుల పాగలు అలసియు మానవతే మనుల పాగలు అలసియు చేసిరి అవమానం ఇక చెప్పగరాదు చేసిరి అవమానం ఇక చెప్పగరాదు మరువకుడార్యులారా పంజాబు వధలు మరువకుడార్యులారా ఏ పాపమెరుగని కడు చిన్ని పాపల ఏ పాపమెరుగని కడు చిన్ని పాపల కొరడతో మోదిరిగా కరుణైన లేక కొరడతో మోదిరిగా కరుణైన లేక మరువకుడార్యులారా పంజాబు వధలు మరువకుడార్యులారా క్రూరుడడయ్యరు గర్భిణీ స్త్రీలను క్రూరుడడయ్యరు గర్భిణీ స్త్రీలను బూటు కళ్ళతో గుమ్మెను గోటని తను బూటు కళ్ళతో గుమ్మెను గోటని తను మరువకుడార్యులారా పంజాబు వధలు మరువకుడార్యులారా I do dimly perceive that whilst everything around me is ever changing, ever dying, there is underlying all that change a living power that is changeless, that holds all together, that creates, dissolves and recreates. That informing power or spirit is God, and since nothing else that I see merely through the senses can or will persist, He alone is. And is this power benevolent or malevolent? I see it as purely benevolent, for I can see that in the midst of death, life persists. In the midst of untruth, truth persists. In the midst of darkness, light persists. Hence I gather that God is life, truth, light. He is love. He is the supreme good. But He is no God who merely satisfies the intellect, if He ever does. God, to be God, must rule the heart and transform it. చుట్టుగేడుల మూసి పట్టి గుండ్లతో కొట్టి చుట్టుగేడుల మూసి పట్టి గుండ్లతో కొట్టి నెత్తుటెరుల నిగెను ఆడెరుతాను నెత్తుటెరుల నిగెను ఆడెరుతాను నెత్తుటెరుల నిగెను తన వైపు కొరకు నెత్తుటెరుల నిగెను తన వైపు కొరకు మరువకుడార్యులారా పంజాబు వధలు మరువకుడార్యులారా పంజాబు వధలు మానవతే మనుల పాగలు అలసియు మానవతే మనుల పాగలు అలసియు చేసిరి అవమానం ఇక చెప్పగరాదు చేసిరి అవమానం ఇక చెప్పగరాదు మరువకుడార్యులారా పంజాబు వధలు మన జీవితంలోని విలువైన కాలం మొత్తాన్ని కేవలం ధనార్జనకే చెల్లిస్తున్నాం. మనిషి తనకు తానే బలం, సంపాదించుకున్న ఆస్తిపాస్తుల కన్నా ఆత్మశక్తే ప్రధాన రక్షణ. జీవితంలో సంఘర్షణలు, సవాళ్లు ఎదురైనప్పుడు బయట నుండి సహకారం కొంతవరకే పరిమితం. మనకు అండగా నిలిచేది ఆంతరంగిక శక్తి. ఆధునికుల కాలమంతా ధనార్జనతో గడిచిపోతుంది. సంపాదించిన ఆ ధనాన్ని కూడా సక్రమంగా ఖర్చు పెడుతున్నారా అంటే అది సందేహమే. మనం ఏ వస్తువు అవసరానికి మించి కూరుకోకూడదు. ఒక వస్తువు కొనేటప్పుడు మనం బేరం చేసి ఎంత తక్కువ ధరలో కొనవచ్చో అంత తక్కువ ధరలో కొంటాం. కానీ ఆ వస్తువు మనకు అవసరమా కాదా అనేది ఆలోచించం. వస్తు సముదాయాల్ని వృధా చేసుకుంటూ పోవటం వల్ల మనకు సుఖం అధికమవుతుందని అనుకోవటం ఒక భ్రమ. జీవితం సుఖంగా గడవాలంటే కొన్ని ముఖ్యమైన వస్తువులుంటే చాలు. వాటికి కావాల్సిన ధనం మాత్రం ఆర్జిస్తే చాలు. మనం రెండు విధాలుగా కాలాన్ని వ్యయం చేస్తున్నాం.
ఒకటి ధనార్జన కోసం, రెండవది ధనార్జనతో సంపాదించిన వస్తువుల రక్షణ కోసం. ఈ రెండింటి నుంచి కాస్త మనస్సును మళ్లింపగలిగితే ఆత్మతుష్టికరమైన సాధన చేసి జీవితాన్ని శాంతంగానూ, సుఖంగానూ, ఆనందంగానూ, తృప్తిగానూ గడపవచ్చు. ధనం సంపాదించాలన్న పేరాశను విడిచిపెట్టమని, నీవు చేసిన కృషి వల్ల నీకు న్యాయంగా ఏది లభిస్తుందో దానితో మనస్సును సంతృప్తిపరచుకోమని ఆయన అనేవారు. గాంధీజీ నిరాడంబరులు, నిగర్వి. బీదదేశమైన భారతదేశంలో విలాసాలకు పోవటం దేశద్రోహమని ఆయన అనేవారు. వ్యక్తి స్వాతంత్రం నేను గౌరవిస్తాను, కానీ వ్యక్తి సంఘజీవి అన్న సంగతి మర్చిపోకూడదు. సాంఘిక ప్రగతికి తన వ్యక్తిత్వం పొందుపరచడం ద్వారా మాత్రమే వారు ప్రస్తుత ఔన్నత్యం పొందగలిగారు. నిర్నిబంధమైన వ్యక్తిత్వం, పశు స్వాతంత్ర్య తుల్యమైన వ్యక్తి స్వేచ్ఛకి, సాంఘిక నిషేధాలకి మధ్య ఒక మధ్య మార్గం మనం సాధించాం. సాంఘికాభ్యుదయం కోసం సంఘాల నిషేధాలకి స్వచ్ఛందంగా ఒడబడటం వల్ల వ్యక్తి, సంఘం కూడా బాగుపడతారు. ప్రతి మానవ వ్యవస్థలోనూ దాని ప్రమాదాలు దానికుంటాయి. ప్రజాస్వామ్యం చాలా పెద్ద వ్యవస్థ, అందుచేత దానికి చాలామంది దుర్వినియోగం చేస్తారు కనుక ప్రజాస్వామ్యాన్ని వదిలివేయకూడదు, లోపాలు తగ్గించుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల్లో అన్ని వర్గాల భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక సాధన సంపత్తినంతటినీ ప్రజలందరి సౌభాగ్యానికి సేకరించగల కళ. నేను రాజకీయ రంగంలో ప్రవేశించడానికి కారణం రాజకీయాలతో సంబంధం లేకుండా సాంఘిక సేవ చేయటానికి వీలు లేకపోవటం చేతనే. రాజకీయ కార్యక్రమాలని సాంఘిక, నైతిక, అభ్యుదయ మార్గాల కోసం రూపొందించాలి. ప్రజాస్వామ్యంలో జీవితంలో అన్ని అంశాలపైన రాజకీయాల ప్రభావం కనబడుతుంది. ఒకసారి గాంధీజీ జైల్లో ఉన్నప్పుడు ఆయన చుట్టానికి వచ్చే సంపన్న అతిథుల సౌకర్యార్థం ఆశ్రమంలో ఓ పెద్ద భవనాన్ని నిర్మించారు. గాంధీజీ జైలు నుంచి విడుదలై రాగానే ఆ భవనాన్ని చూసి దీన్ని ఎందుకు నిర్మించారు అని అడిగారు. సంపన్నుల అతిథుల కోసమని వారు చెప్పారు. ఆ భవనాన్ని బీదలకు ఆసుపత్రిగా మార్పించారు గాంధీజీ. మరొకసారి పత్రికా విలేకరులు, మీరు భారతదేశానికి నియంత అయితే ఏం చేస్తారు అని అడిగారు. అందుకు గాంధీజీ వాడలన్నీ శుభ్రం చేస్తానని సమాధానమిచ్చారు. 350 ఎకరాల్లో 340 గదులు, విలాసవంతమైన తోటలు ఉన్న వైస్రాయ్ భవనాన్ని చూసి, వైస్రాయ్కి అంత పెద్ద భవనం ఎందుకు, అంతటి భవనం ఒకే ఒక్కరికి నివాసం కాకుండా బీదల ఆసుపత్రిగా మార్చాలి అనేవారు గాంధీజీ. ఆయనకు అలాంటి విప్లవాత్మకమైన ఆలోచనలుండేవి. మీరింతవరకు బాపు బాట, జీవితమే ఒక సందేశం విన్నారు. నిర్వహణ చంద్రశేఖర్ మల్లాది, పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.